చిరుపల్లి చీరలైతే చిరుకల్లి మారనా నీలో. హాయ్ ఫ్రెండ్స్, సో విధంగా లిరిక్స్ వీడియో అనేది ఇన్షర్ట్ యాప్లో ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు ఇన్షర్ట్ యాప్ని ఓపెన్ చేసి ఇక్కడ వీడియోని ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ పైన ఫోటోని ఆప్షన్ని ట్యాప్ చేసుకొని మీకు నచ్చిన ఫొటోస్ని ఇలా కొన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక కింద రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోవాలి. సో తర్వాతకి ఇక్కడ ఆడియో అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మ్యూజిక్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని మై మ్యూజిక్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన సాంగ్ని బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకోండి. సో లేదు ఇక్కడ మనకు ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియోని క్లిక్ చేసుకొని మీ దగ్గర వీడియో క్లిప్ ఉంటే ఆ వీడియోకి ఉన్న సాంగ్ను డైరెక్ట్గా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. సో విధంగా ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ పైన మనకు బీట్ అనేసి ఉంది కదా, సో ఆ బీట్ మీద ట్యాప్ చేసుకొని ఇప్పుడు మీరు సాంగ్ని ప్లే చేస్తూ సాంగ్లో మనకు ఫస్ట్ లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఎగ్జాక్ట్గా ఇలా వైట్ నుంచి చేసుకొని కింద ప్లస్ బటన్ ఉంది కదా దాని మీద ట్యాప్ చేసుకుంటే అక్కడ ఒక మనకు మార్కింగ్ అనేది యాడ్ అవుతుంది. చూడండి ఇక్కడ, సో ఒక బీట్ అనేది యాడ్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకు సెకండ్ లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఇలా వైట్ నుంచి చేసుకొని కింద ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని చూడండి మనకి ఇక్కడ ఇంకొక బీట్ కూడా యాడ్ అయిపోయింది. సో నెక్స్ట్ మళ్ళీ థర్డ్ లిరిక్ మనకి ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఎగ్జాక్ట్గా ఇలా వైట్ నుంచి చేసుకొని ఇక్కడ సాంగ్ వినండి, ఒకటి ముందు ఒక ఇలా సాంగ్ వింటూ మనకి ఎగ్జాక్ట్గా థర్డ్ లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ మనకు బీట్ మార్క్స్ ఇచ్చేసుకుంటే సో చూడండి ఈ విధంగా మనము టోటల్గా మన సాంగ్ మొత్తం కూడా ఇలా లిరిక్స్ ఎక్కడెక్కడ చేంజ్ అవుతుందో అక్కడ ఇలా బీట్ మార్క్స్ అయితే కనుక ఇచ్చేసుకోవాలి. చూడండి ఇలా లాస్ట్ వరకు ఇలా బీట్ మార్క్స్ ఇచ్చేసుకున్నాక పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని చూడండి మనకు మార్కింగ్ మొత్తం కూడా యాడ్ చేసాం. సేమ్ మళ్ళీ పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. ఇలా బీట్ మార్క్స్ ఇచ్చేసిన తర్వాతకి పైన రైట్ టిక్ ఉంది కదా ఆ రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకొని చూడండి ఇప్పుడు మనకు బీట్ మార్క్స్ అన్నీ కూడా యాడ్ అయినాయి కదా. సో ఇప్పుడు మనకు ఫస్ట్ ఫ్లోని మీరు ఎన్ని సెకండ్ల వరకు ఉంచుకోవాలనుకుంటున్నారు, ఫస్ట్ ఫ్లోని ఒక సెకండ్ బీట్ వరకు వచ్చే వరకు ఉంచేసుకోవాలనుకుంటున్నాను ఫస్ట్ ఫ్లోని. సో నెక్స్ట్ సెకండ్ ఫోటో మీకు ఎన్ని సెకండ్ల వరకు కావాలి సో అక్కడ వరకు ఇలా కట్ చేసుకోండి. సేమ్ ఇదే విధంగా థర్డ్ ఫోటో ఫోర్త్ ఫోటో ఇలా అన్ని ఫొటోస్ కూడా మీకు ఎన్ని సెకండ్లు ఉండాలనుకుంటే అన్ని సెకండ్ వరకు ఉంచేసుకోండి. సో తర్వాత ఇందులో ఫస్ట్ ఫోటోని క్లిక్ చేసుకొని ఇలా జూమ్ చేసుకోండి. ఫస్ట్ ఫోటోని క్లిక్ చేసుకొని ఇలా పెద్దగా జూమ్ చేసుకోండి. ఇలా జూమ్ చేసుకున్న తర్వాతకి ఫోటో స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి. లైట్గా కొంచెం ముందుకి ఇలా జరుపుకొని సో ఇంకొక సెకండ్ కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్నాక ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరికి వచ్చేసి ఫోటోని ఇలా లెఫ్ట్ సైడ్ జరుపుకోండి. సో లెఫ్ట్ సైడ్ జరుపుకుంటే ఇలా చూడండి మనకు రైట్ సైడ్ ఇలా రెడ్ కలర్ వస్తుంది. ఈ విధంగా జరుపుకున్న తర్వాతకి ఇప్పుడు ఫోటో ఎండ్లో మళ్ళీ థర్డ్ కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్నాక ఫోటోని కొంచెం లైట్గా ఇలా రైట్ సైడ్ జరుపుకుంటే కనుక చూడండి మనకు స్టార్టింగ్ ఇలా స్పీడ్ వచ్చేసి తర్వాత ఇలా స్లోగా మూవింగ్ అవుతూ ఉంటుంది. చూడండి ఇలా, సో చూసారు కదా ఈ విధంగా మనకు ఫోటో అనేది మూవింగ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మనకు సెకండ్ ఫోటోని రివర్స్లో యాడ్ చేసుకోవాలి. సేమ్ విధంగా స్టార్టింగ్లో కొంచెం ఫస్ట్ జూమ్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఇలా జూమ్ చేసుకున్నాక స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ దాని పక్కనే కొంచెం డిస్టెన్స్ చూడండి సెకండ్ కీ ఫ్రేమ్. సో యాడ్ చేసుకున్నాక ఫస్ట్ కీ ఫ్రేమ్ని చూడండి ఇప్పుడు రైట్ సైడ్ తీసుకెళ్ళండి. రైట్ సైడ్ తీసుకుంటే లెఫ్ట్ సైడ్లో మనకు రెడ్ లైన్ వస్తుంది. సో అక్కడ వరకు ఇలా తీసుకెళ్ళేసిన తర్వాతకి ఇప్పుడు ఆ ఫోటో ఎండ్లో మన థర్డ్ కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని ఇప్పుడు లెఫ్ట్కి లైట్గా జరుపుకోండి. సో జరుపుకుంటే మనకు చూడండి ఫస్ట్దేమో లెఫ్ట్ నుంచి రైట్కి వస్తుంది, సెకండ్ ఫోటో ఏమో రైట్ నుంచి లెఫ్ట్కి వస్తుంది. ఇలా రెండు కూడా రివర్స్లో వచ్చేలా సెట్ చేసుకోవాలి. సో థర్డ్ ఫోటో ఫోర్త్ ఫోటో కూడా సేమ్ ఇదే విధంగా మనం ఒక ఫోటో లెఫ్ట్ వస్తే ఇంకొక ఫోటో రైట్ వచ్చేలా సో ఎడిట్ చేసుకోవాలి. సో తర్వాత ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీరు యూజ్ చేసిన సాంగ్లో మీకు ఫస్ట్ లిరిక్ ఏమొస్తుంది సో నాకు ఇక్కడ మెరుపల్లి అనేసి వస్తుంది. ఇలా టైప్ చేసుకున్నాక టెక్స్ట్ కలర్ మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ అయితే యాడ్ చేసుకోండి. షాడో కూడా బ్లాక్ షాడో అనేది కనుక ఇచ్చేసుకొని ఫాంట్ వచ్చేసి నేను ఇక్కడ చెక్కీ ర్యాబిట్ అనే ఫాంట్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మనకు లైన్స్లో వచ్చేసి ఇక్కడ కొద్దిగా టెక్స్ట్ క్రాస్ కోసం ఇక్కడ క్రాస్ సింబల్ని సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ మనకు ఆ టెక్స్ట్ లైట్గా జూమ్ తక్కువ చేసుకొని మీకు ఆ టెక్స్ట్ ఎక్కడైతే రావాలో అక్కడ ఇలా సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకున్న తర్వాతకి మనకు ఫస్ట్ బీట్ ఎక్కడైతే ఇచ్చాం సో అక్కడ ఈ ఫస్ట్ లిరిక్ ఎండ్ అవుతుంది కాబట్టి అక్కడ కట్ చేసుకొని చూడండి ఫస్ట్ బీట్ కానీ ఎగ్జాక్ట్గా ఫస్ట్ లిరిక్ని కట్ చేసుకున్నాను. సో ఇలా కట్ చేసుకున్న తర్వాతకి సేమ్ దీన్ని నేను డూప్లికేట్ చేస్తున్నాను. సో డూప్లికేట్ చేసుకున్న సెకండ్ లిరిక్ అనేది యాడ్ అయిపోయింది. సో మనకు సెకండ్ బీట్ ఎక్కడ వస్తుంది ఇక్కడ ఎండ్ అవుతుంది సెకండ్ బీట్ అనేది. సో అక్కడ వరకు సెకండ్ లిరిక్ని ఎక్స్టెండ్ చేసుకున్నాను. సో ఇలా ఎక్స్టెండ్ చేసుకున్నాక ఇక్కడ మనకు పైన ఎడిట్ మీద ట్యాప్ చేసుకొని అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా ఎరేజ్ చేసి మనకు సాంగ్లో సెకండ్ లిరిక్
సేమ్ వస్తుంది. అదే మనం ఇక్కడ రీఎంటర్ చేస్తున్నాం చూడండి ఇక్కడ. సో రీఎంటర్ చేస్తే మనకు ఆటోమేటిక్గా సెకండ్ లిరిక్ కూడా క్రియేట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇదే లిరిక్ని మళ్ళీ డూప్లికేట్ చేసుకుంటే మనకు థర్డ్ లిరిక్ యాడ్ అయిపోయింది. సో థర్డ్ లిరిక్ మనకి ఎక్కడ ఎండ్ అవుతుంది, మార్కింగ్ ఇచ్చాం కదా, సేమ్ ఎగ్జాక్ట్గా కూడా కట్ చేసుకోండి. సో కట్ చేసుకొని ఎడిట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి అక్కడ ఉన్న సాంగ్ మొత్తం కూడా ఎరేజ్ చేసి మనకు సాంగ్లో థర్డ్ లిరిక్ ఏమైతే వస్తుందో అది మీరు ఇక్కడ రీఎంటర్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఫస్ట్ లిరిక్, సెకండ్ లిరిక్, థర్డ్ లిరిక్ మూడు కూడా యాడ్ అయిపోయినాయి. సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు లాస్ట్ వరకు ఇలా అన్ని లిరిక్స్ కూడా ఇదే విధంగా క్రియేట్ చేసుకోవాలి చూడండి ఇలా. సో ఇలా నేను లాస్ట్ వరకు ఇలా అన్ని కూడా క్రియేట్ చేసుకున్న తర్వాత ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని ఇందులో ఫస్ట్ లిరిక్ ఉంది కదా, సో ఆ ఫస్ట్ లిరిక్ని క్లిక్ చేసుకోండి. సో ఫస్ట్ లిరిక్ని క్లిక్ చేసుకొని మనం దీనికి యానిమేషన్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ లిరిక్ని క్లిక్ చేసుకొని స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, మిడిల్లో ఒక కీ ఫ్రేమ్, లాస్ట్లో కీ ఫ్రేమ్, ఇలా 3 కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకొని మీరు ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరకు వచ్చేసి ఆ టెక్స్ట్ని ఇలా జూమ్ తక్కువ చేసుకోండి ఇలా చూడండి ఇలా. సో జూమ్ మొత్తం తగ్గించుకోండి, చిన్న చేసుకోండి ఇలా. సో చిన్న చేసుకున్నాక ఫస్ట్ కీ ఫ్రేమ్, సెకండ్ కీ ఫ్రేమ్ మధ్యలో గ్రాప్ వచ్చేసి చూడండి. సో ఈ గ్రాప్ని సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ మళ్ళీ థర్డ్ కీ ఫ్రేమ్ దగ్గరికి వచ్చేసి మళ్ళీ సేమ్ టెక్స్ట్ జూమ్ తక్కువ చేసుకోండి. సో జూమ్ తక్కువ చేసుకున్నాక గ్రాప్ వచ్చేసి సో కింద నుంచి ఫస్ట్ సెలెక్ట్ చేసుకుని చూడండి ఇలా జూమ్లో వచ్చేసి మళ్ళీ జూమ్లో వెళ్ళిపోతాం చూడండి ఇలా. సో చూడడానికి చాలా బాగుంటుంది. సేమ్ సెకండ్ కూడా స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, మిడిల్లో ఒక కీ ఫ్రేమ్, లాస్ట్లో కీ ఫ్రేమ్, ఇలా 3 కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకున్నాక లాస్ట్ కీ ఫ్రేమ్ కూడా టెక్స్ట్ ఇలా జూమ్ తక్కువ చేసుకోవాలి. సో కీ ఫ్రేమ్ గ్రాప్ వచ్చేసి చూడండి కింద నుంచి ఫస్ట్ది సేమ్ అదేవిధంగా ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర కూడా టెక్స్ట్ అనేది ఇలా జూమ్ తక్కువ చేసుకోవాలి. సో తక్కువ చేసుకున్నాక ఫస్ట్ సెకండ్ కీ ఫ్రేమ్ మధ్యలో సెకండ్ గ్రాప్ని సెలెక్ట్ చేసుకుంటే కనుక చూడండి ఇలా జూమ్లో అయితే కనుక వస్తూ ఉంటాయి. సేమ్ ఇదే విధంగా మీరు లాస్ట్ వరకు కూడా ఇదే విధంగా కీ ఫ్రేమ్స్ అనేవి యాడ్ చేసుకుని యానిమేషన్ కనుక యాడ్ చేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాతకి కింద పిఐపి అనే ఆప్షన్లోకి వచ్చేసి మీకు ఒక ఓవర్లే లింక్ ఇస్తాను, దాన్ని ఇలా యాడ్ చేసుకోండి. సో పార్టికల్స్ ఓవర్లే యాడ్ చేసుకున్న తర్వాతకి బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ మీద ట్యాప్ చేసుకుంటే ఆ పార్టికల్స్ అన్నీ కూడా మన వీడియోకి అయితే కనుక అప్లై అయిపోతూ ఉంటాయి. సో దానికి ఏమైనా వాల్యూమ్ ఉంటే ఆ వాల్యూమ్ కూడా ఆఫ్ చేసుకోండి, వాల్యూమ్ కూడా రాదన్నట్టు. ఆ బ్లాక్ స్క్రీన్కి ఏమన్నా సాంగ్ కానీ ఏమైనా ఉన్నా అవి కూడా ఆఫ్ అయిపోతూ ఉంటాయి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇచ్చిన మన మొత్తం వీడియో కూడా మనకు కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకు పైన సేవ్ బటన్ మీద ట్యాప్ చేసుకొని సేవ్ చేసుకుంటే వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది.